ఇక పవన్ సినిమా ఆపేదమ్మ ఎవరికి లేదు, అన్ని కుట్రలు ఆ ద్వారం నుంచే. నిన్న అల్లు అరవింద్ గారు వచ్చి అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్మె వరకు ఉంది, అలా డిస్ట్రిబ్యూటర్స్ చేయటం అనేటువంటి దాన్ని కరెక్ట్ మేము ఖండిస్తున్నాము, అసలు ఇది కుదరదని చెప్పారు నిన్న. అల్లు అరవింద్ గారిది అయిపోయిన వెంటనే ఈరోజు దిల్ రాజు గారు వచ్చారు. ఆయన వచ్చి అబ్బే అసలు సమస్య లేదు, ఆయన సినిమా ఆపే దమ్మె వరకు ఉంది, ఆయన మా దేవుడు, ఆయన మా ఇంద్రుడు, మా చంద్రుడు, మాకు అని చెప్పని ఆయన స్టైల్లో ఆయన చెప్పారు. ఆయన 15 థియేటర్లు ఉన్నాయి అన్నారు, ఈయన ఏమైనా 30 థియేటర్లు ఉన్నాయి అన్నారు. సరే ఎవరికి ఎన్ని థియేటర్లు ఉన్నాయి అనేది పంచాయతీ పక్కన పెడితే సరే ఫైనల్గా ఇప్పుడు 2 అయిపోయారు. ఇక మిగిలినటువంటి వాళ్ళు సురేష్ బాబుకి థియేటర్స్ ఉన్నాయి, ఇక ఇంకొక వ్యక్తికి ఉన్నటువంటి థియేటర్స్ సునీలు. సరే ఈ సునీలు మరి పెడతాడా లేదా అనేటువంటి చూస్తే హయ్యెస్ట్ థియేటర్స్ సునీల్కి ఉన్నాయి అంటారు. సునీలు దిల్ రాజు గారి కంట్రోల్లో ఉండారా అనేది ఒక ప్రచారం. సరే సునీలు మళ్ళీ సురేష్ బాబు గారు కలిసి పార్ట్నర్షిప్లో ఉండాలనేది అది ఇంకొక అంశం. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు సినిమా థియేటర్ల పంచాయతీలో ఇద్దరు అబ్బే మాకేమీ తెలియదని చెప్పారు. సరే తెలిసినా తెలియకపోయినా వాళ్ళు సినిమా థియేటర్ సంబంధించి చర్చ జరిగినప్పుడు 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది అనేటువంటి అవగాహన ఉంది కాబట్టి ఆ రోజు ఆ చర్చ జరిగినప్పుడు ఇటువంటి చర్చ మనం కొంత ఒక 15 రోజుల టైం తర్వాత మాట్లాడుకుందాము, దీన్ని పాజిటివ్గా తీసుకెళ్ళటానికి ఎలా చేస్తే బాగుంటుందని మాట్లాడుకుందాము అనేది ఉండాలి. అలా కాకుండా మీరు అలా మేము ఇలా అంతే అయితే అని చెప్పని డోర్లు తీసుకొని డోర్లు అనుకొని డోర్లు బాగొట్టుకొని వెళ్తే కాదు కదా. సరే అది ఏమన్నా జరగని ఏదన్నా జరిగింది లోపల ఏం జరిగిందో మనకి పూర్తిగా సరే ఒక్కొక్క అభిప్రాయాలు చెప్తారు. సరే ఫైనల్గా ఏంటంటే మొత్తం అసలు అంతా తూచి అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గుర్రూపం వస్తే ఎలా ఉండిద్ది అనే దానికి ఇదొక నిదర్శనం. సరే ఇప్పుడు ఈ గోలంతా పోయి కొత్త గోల మొదలైంది. అసలు ఎవరో మన పేర్నాని గారు కామెంట్ చేశారు, ఏంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అసలు నాకేం సంబంధం ఈ గోలంతా, ఆయన ఏదో థియేటర్లు ఆయనకి 7, 8 ఉన్నాయని చెప్పని అదేదో మాట్లాడారని దాని మీద పెట్టారు, దాని మీద చర్చ జరిగిందని అదొక కాంట్రవర్సీ క్రియేట్ అయి నడుస్తూ ఉంది. సరే అజిత్ గారు ఒకసారి బైట్స్ ప్లే చేయండి. లేకుండా ఆ రోజు మేము అశ్వరేత్ గారి సినిమా వస్తుంది, దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి అప్పుడు ఆయన హింట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు, ఛాంబర్ తరపున వచ్చి కలవండి. నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసిన ఆయనే కదా, పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసిన ఆయనే కదా, మేము వెళ్ళి పని చేయించుకుంటున్నాం అన్నారే తప్ప ఛాంబర్ గారు కానీ మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. కష్టం వస్తే గానీ వెళ్ళి కలవాలి. అల్లు అరవింద్ గారు ఇచ్చినటువంటిది చాలా సహేతుకంగానే ఉంది, వారు కూడా చెప్పారు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్న మాటను మాత్రం నేను ఆక్షేపించాలి, తప్పదు. కొంతమంది ఏమంటారు, మేము నిన్న సమస్యలు పరిష్కరించుకుంటాం, మాలో మేము చేసుకోగలం, దీంతో ఎవరితో బయట వాళ్ళు ఎవరు రావక్కర్లేదనేటువంటి అది అహంభావపూరితంగా అనిపిస్తుంది తప్పితే ఇంకో రకంగా కాదు. ఎందుకంటే పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. ప్రభుత్వానికి కూడా సినిమా పరిశ్రమని ఒక ఉన్నతంగా చూస్తూ ఉన్నాం, అది ప్రజలకి వినోదాన్ని కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైన మాధ్యమంగా మనం గమనిస్తా ఉన్నాం కనుక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని గౌరవాన్ని చూపిస్తున్నారు. ఇందులో ఒకటే స్పష్టంగా చెప్తాం, ఎక్కడా కూడా గత ప్రభుత్వం లాగా కక్ష సాధింపు విధానం మా దగ్గర లేదు. మీరు రాకపోయినా వచ్చి కలవపోయినా ఇప్పుడు మీకు సహకరిస్తానే ఉన్నాం, ఆ సహకారం కొనసాగిస్తాం. లోపల థియేటర్ వాళ్ళు ఈస్ట్ గోదావరిలో మొదలైంది. ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరి మొదలైన ఆయన మొన్న ఒక దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఏం జరుగుతుంది ఏంటి ఇండస్ట్రీ అని, ఆ వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని మొత్తము తెలంగాణకి కనెక్ట్ చేసేసాడు. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరిలో ఆయన అధ్యక్షతన మీటింగ్ జరిగితే అది ఎక్కడికి తీసుకొచ్చారు. సినిమా వాళ్ళకి 2 ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్. సో ఎవరి దారిన వాళ్ళు, అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసింది, ఎవరి దారి వాడిదే. మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు, ఈరోజు ఏం చేశాం, మేము అందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి, మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. కానీ మా దాంట్లోనే మేము అందరం కూర్చొని మాట్లాడడానికి భయం, ఎవరు మాట్లాడితే ఏది ఎలా. ఈ సినిమా వాయిదా వేసుకోవాలి, అంతేగాని జైల్లో వేస్తామని ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు దీన్ని? మీరు గనక సినిమా ఆపితే జూన్ 1వ తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం, తర్వాత చేసుకోండి సమ్మె, సినిమా ఎత్తేసాక.
ఈ రాబోయే ఫ్లాప్ సినిమాకి మళ్ళీ జైల్లో వేస్తాం, వేస్తాం. ఓకే, ఐసి గారు డిసైడ్ చేశారు. ఐసి గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి అంశం విషయంలో సినిమా థియేటర్లు వ్యవహారం ఒక మంచి చెప్పినా కూడా దాన్ని ఆ మంచిని బూతుగా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బూతు మాట్లాడి కూడా కొంతమంది మంచిగా అది అద్భుతమైనటువంటి పదాలుగా చూసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరి పేరు నాని గారు మరి ఆ రోజు జరిగినటువంటి అంశాలను ఆయన చాలా సమర్థించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీళ్ళందరూ వచ్చి క్యూ కడితే అవును వాళ్ళు గౌరవం కలిసినప్పుడు మీరేంటి అట్లా మాట్లాడుతున్నారు, ఆ రోజు ఆయన అట్లా మాట్లాడాడు, ఈ రోజు ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇక నుంచి వ్యక్తిగతంగా వద్దు, మీరు ఏదైనా ఉంటే సినిమా పరంగా మీరు అసోసియేషన్స్ మీ సంఘాల ద్వారా వచ్చి మాట్లాడండి, మేము ఇండస్ట్రీకి అండగా ఉంటాం, వెనుదన్నుగానే మేము పనిచేస్తాం అని చెప్పారు. కానీ మీరు వెన్నుపోట్లు పొడవద్దు అని చెప్పారు. అంతేగా చెప్పింది. రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు, మీరు ఎట్లాంటి వద్దని చెప్పారు. అంతే కదా, దానికి ఏముంది. ఏదైనా సరే గోడుగుడ్డు మీద ఏకలు ఎలా బేకాలనే దాని మీద మాత్రం చాలా శ్రద్ధగా కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఏమంటారు ఐసి గారు? వంశీ గారు అసలు ఆ రిటర్న్ గిఫ్ట్ను కూడా స్వీకరిస్తున్నా, చాలా మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ను కూడా నేను స్వీకరిస్తున్నాను, ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పారు వంశీ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎస్, అంటే ఆయన ఏం దీన్ని సీరియస్ గా తీసుకోవాలా వీళ్ళ బెదిరింపుల్ని. ముఖ్యంగా అంటే ఇక్కడ ఒకటి ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇది స్టార్ట్ అయింది వంశీ గారు. దిల్ రాజు గారే స్వయంగా చెప్పారు. అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సంఖ్యలో థియేటర్స్ ఓన్ చేసుకున్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఆయనకి ఎక్కువగా థియేటర్స్ ఉన్నాయంట. ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు కదా, నాకేం సంబంధం లేదు, దోవన పోయే పత్యాపారం అంతా నాకు తగిలిస్తారేందని అంటున్నాడు ఆయన. కాదు వంశీ గారు, అంటే గతంలో బియ్యం రైస్ మాఫియాకు కూడా నాకు సంబంధం లేదనే చెప్పారు కదా వంశీ గారు. దేంట్లో ఆయనకు సంబంధం ఉందని చెప్పారు, కానీ ఆ థియేటర్స్ కి సంబంధించి రైస్ లాబింగ్ ప్రత్యక్షంగా అయితే ఆయనకి లేదు, ప్రత్యక్షంగా వాళ్ళ తమ్ముడు వ్యాపారం జరిపారు, కానీ ఆయన అయితే ప్రత్యక్ష పాత్రధారిగా కనపడాల ఎంక్వైరీలో. అవును వంశీ గారు, కానీ ఇక్కడ థియేటర్స్ అయితే ప్రత్యక్షంగా ఆయనే ఓన్ చేసుకొని, అంటే వాళ్ళ కుటుంబం చేతిలో వాళ్ళ సొంత థియేటర్స్ ఉన్నాయి వంశీ గారు మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో. అలాంటి సమయంలో ఆ థియేటర్స్ కు సంబంధించిన వ్యక్తి వచ్చి మనకు అసలు ఇక లాభం లేకుండా పోతుంది, ఎగ్జిబిటర్స్ కి మొత్తం కూడా లాభం వస్తుంది, ఇప్పుడు అర్జెంట్ గా పర్సెంటేజ్లా లేదా టికెట్లు వీటికి సంబంధించిన సడన్ గా తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైన సమస్యని తెలంగాణకు కూడా తీసుకొచ్చి అంటించారని స్వయంగా దిల్ రాజు గారే చెప్పారు వంశీ గారు. ఇప్పుడే కొద్దిగా అంటే వీళ్ళే అక్కడి నుంచి మొబిలైజ్ చేసి ఈ సమ్మె అనేది వీళ్ళే తీసుకొచ్చారు. ఈ సమ్మె వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారో అందరికీ తెలుసు. అంటే మనం చెప్పింది కరెక్ట్ అయింది. అయితే జెండా ఎజెండా ఏదో ఉండుండిది దీని వెనక అనేది కనపడుతుంది. చెప్పండి. అంతకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరెక్ట్ గా భీమ్లా నాయక్ సినిమా సందర్భంగానే టికెట్లు పెంచారు వంశీ గారు. ఆ టికెట్ అది మరి దుర్మార్గం. అది కూడా అసలు పెంచారా లేదా, ఇది ఎంత పెంచారు, పెంచి అమ్ముతున్నారా, ఒకవేళ పొరపాటున ఏమైనా తగ్గించి అమ్ముతారేమో, దానికి సంబంధించి మొత్తం కూడా ఆర్డీఓల్ని అందరిని ఆ గేట్ దగ్గర పెట్టి ఆ థియేటర్ తలుపు దగ్గర వంశీ గారు మొత్తం ఆర్డీఓ పెట్టి కింద మీకు విజువల్ ఒకటి వస్తుంది. చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికాడ గేటు బయట దిగి లోపలికి ఎంట్రీ అవుతుంటే లోపల ఇంకో గేట్ అడ్డంగా ఉంది. ఇటు రావాలి ఇటు రావాలని అడుగుతున్నాడు. పాపం మెగాస్టార్ పద్మవిభూషణుడు వస్తా ఉంటే ఎవరైనా గేట్ కాడికి వెళ్ళి రిసీవ్ చేసుకొని తీసుకొచ్చుకుంటా ఉన్నారు. పాపం మళ్ళీ అది ఆడ కనపడితే ఏమైద్దని చెప్పి ఆయన మాస్క్ కూడా పెట్టుకున్నాడు, మళ్ళీ సరిగ్గా కనపడకూడదని ఉద్దేశంతో. సరే అప్పుడు కోవిడ్ టైం కదా, సరే మొత్తానికి ఆ గేట్లు తెరుచుకుని చూడండి పాపం ఆయన ఆ గేటు తెరుచుకొని సెక్యూరిటీ వాడు ఇంకా చెక్ చేసినట్టున్నాడట్టుంది, అది కనపడలేదు. ఆ ఫోన్ కూడా తీసుకున్నాడో ఏమో పాపం అయింది. సరే ఆయన ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. ఆడెవడన్నా బయట ఉండి రిసీవ్ చేసుకోవటం, కనీసం రాండి అని చెప్పటం ఏమీ లేదు. ఆ మర్యాద ఎక్కడ, ఈ మర్యాద ఎక్కడ, ఏందోలేండి ఇవన్నీ అసలు. అబ్బా, అప్పుడు కూడా పేరుని నానినే మాట్లాడారు వంశీ గారు, ఏమన్నా పెద్ద ఇవి వెయ్యాలా లేదంటే రెడ్ కార్పెట్ వెయ్యాలా. మొత్తానికి పేరు నాని గారు మాత్రం 4 PhDలు చేశాడండి. ఎప్పుడు ఏ సందర్భంలో ఎట్లా ఏ విధంగా ఎలా మాట్లాడాలి, దాన్ని తనకు అనుకూలంగా ఎట్లా మాట్లాడాలనే దాన్ని మాత్రం 4 PhDలు చేశాడు. అందుకని ఆయనకు 2.5 సంవత్సరం ఉంచేసి PhDలు ఎక్కువ చేశాడని పీకేశాడు పాపం మంత్రి పదవి కూడా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఉంచాలి ఆయనకి.